ప్రారంభంలో జనవరి 5 మనం హైందవ శంఖారావం నిర్వహించుకున్నాం. దాదాపు 8 లక్షల మంది హిందువులు ఈ ఆంధ్రప్రదేశ్లో అక్కడ జమ అయ్యారు. ఇంకా హిందువులు చచ్చిపోలేదురా ఏపీలో అని ఒక నిరూపణ చేశారు. మనం కనబడుతున్న హిందువులం మాత్రమేనా, లోపల హిందుత్వం కదలాడుతున్న హిందువులమా అనేది మనం నిరూపించుకోవాలి. నువ్వు ఇండియాలో ఉంటే సరిపోదు, ఇండియా నీలో ఉండాలి. అవునా? కాబట్టి సర్టిఫికెట్లో నువ్వు హిందువువి, చెప్పుకోవడానికి హిందువువి. మరి నీ యొక్క క్రియ, నీ మాట, నీ చేత, నీ ఉద్దేశం, అందులో నువ్వెవరివి? మనకి జన్మతః ఈగో వస్తుంది, జన్మతః ఇంకొన్ని లక్షణాలు వస్తాయి. కానీ సంస్కారాల చేత, సంపర్కం చేత, సాంగత్యం చేత మనని మనం దిద్దుకోవాలి, ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించుకోవడం ఎలాగ నేర్పించడానికే సంఘ శాఖ. ఇక్కడ ఎంతమంది ఒక్కసారైనా సంఘ శాఖకు వెళ్ళారు? భారత్ మాతాకి. మరి నేను ఒక నినాదం ఇస్తాను, పూర్తి చేస్తారా? డాక్టర్ జీ కా క్యా సందేశ్. ఇది అందరికీ తెలియలేదు. నేను చెప్పిన తర్వాత మీరేం చెప్పాలంటే హిందూ కా హిందూ దేశ్ అని చెప్పాలి. డై గుణం వచ్చింది, ప్లీజ్ టేక్ కేర్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. అన్ని గొంతులు ఒక్కటిగా వినపడాలి. డాక్టర్ జీ కా క్యా సందేశ్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. డాక్టర్ జీ కా క్యా సందేశ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఇలాంటి నినాదం ఇస్తే మీలో కొందరికి సందేహం వస్తుంది, అదేమిటి హిందూ దేశమే కదా అని. హిందూ దేశం అని మనం అనుకుంటున్నాం. ఇది పచ్చగా చేద్దామని కొన్ని జంతువులు, దీన్ని నల్లగా చేద్దామని కొన్ని జంతువులు చాలా కాలంగా పనిచేస్తున్నాయి. ఆ పనిలో వాళ్ళు కొంత సక్సెస్ కూడా అయ్యారు. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ బలం కాదు, మన నిర్లక్ష్యం, మన పొగరు, మన అహంకారం. మనం వేదం గొప్పది అని విన్నాం, పురాణాలు గొప్పవి, వ్యాసులు గొప్పవాడు, ఋషులు గొప్పవాళ్ళు విన్నాం. కానీ వాళ్ళ లక్షణాలు కొన్నైనా మనం వంట పెట్టించుకున్నామా? వేదంలో ఒక మాట ఉంది, సంగచ్చత్వం సంవదత్వం. కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, ఇది వేదం చెబుతుంది. కానీ మనకి అలాంటి లక్షణాలు తక్కువ ఉండడం వలన ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ పక్కకి వెళ్ళిపోతుంటాం, విడిచిపెట్టేస్తుంటాం. వీరాంజనేయులకి రామాంజనేయులకి జగడమే ఎందుకు? వీడు హిందూ, వాడు హిందువేగా. ఎందుకు అంటే వీడో పార్టీ కుక్క, ఆడో పార్టీ కుక్క. నువ్వు ధర్మానికి కుక్కలా ఉండాలి, పార్టీకి కాదు, కులానికి కాదు, ప్రాంతానికి కాదు, భాషకి కాదు. You must loyal to your dharma, you must loyal to your country, not for your caste or region or language or party. మీరు గమనించండి, ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అవి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా, ఏమండి మా ప్రార్థనా మందిరానికి రోడ్డు కావాలి, మా ప్రార్థనా మందిరం రిపేర్కి డబ్బులు కావాలి, లేదు మేము యాత్రకు వెళ్ళడానికి ఇది కావాలి, ఇలాంటివి అడుగుతారు. మరి మనం ఎప్పుడైనా మా దేవాలయం ఈ రామకోటలో గీతా మందిరం కట్టి 100 ఏళ్ళు దాటింది, దాన్ని బాగు చేయాలి, ఎప్పుడైనా మనం అడిగామా? ఎందుకంటే మన ముఖానికి అసలు గీత ఎక్కలేదు కాబట్టి. నేను ఇప్పుడు నిరూపిస్తాను.
చూపిస్తా చూడండి. మా ఇంట్లో భగవద్గీత ఉంది, అందులో చేయండి. ఎన్ని చేతులు చూడండి, దించేయండి. ఇప్పుడు ఇజ్జత్గా సవాల్ ఉంటుంది చూడండి. ఇక్కడ నా వీడియోలు ఎంతమంది చూశారు? అన్ని చేతులు లేచింది కదా సార్, ఏవో కొన్నే లేస్తా అనుకుంటే. సరే, ఇప్పుడు భగవద్గీత మీ ఇంట్లో ఉంది, నా వీడియోలు చూశారు. నేను చాలాసార్లు ఒక మాట చెప్పాను, ఏంటంటే ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీతా ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమ్ ఏ రోత. చెప్పండి, గీత కావాలా రోత కావాలా? మరి గీత ఇంట్లో ఉంటే గీత వచ్చినట్లేనా? గీత మనకి ఎక్కినట్లేనా? అందుకనే నేను భగవద్గీత ఇచ్చినప్పుడు ఓ స్టాంప్ కొట్టి ఇస్తాను. ఏంటంటే మనిషి పుట్టినవాడు మరణించే లోపులో, మనిషి పుట్టినందుకు ఈ భారతదేశంలో మరణించే లోపులో ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి తర్వాత ఏంటి చూసారా? నా వీడియో చూస్తే ఆన్సర్లు వస్తుంది. చదవండి అని చెప్పండి, నేను చదివి చావండి. బ్రాకెట్ ఇస్తాను మళ్ళీ అక్కడ. ఆ బ్రాకెట్లో ఏముంటుందంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. అవునా కదా? చెప్పండి, ఇప్పుడు చదివి చేస్తారా, చదవకుండా చేస్తారా? చదివి చేద్దామా, చదవకుండా చేద్దామా? చదివి చేద్దామా, చదివి చేద్దామా? కాబట్టి రోజు ఒక్క శ్లోకం, పడుకునే ముందైనా పర్వాలేదు, పక్క మీద కూర్చునైనా పర్వాలేదు, అది పక్కన పెట్టుకోండి. ఆ శ్లోకం అర్థంతో చదివి పడుకోండి. మనందరికీ పెద్ద నమ్మకం ఏంటి? మనం ఎప్పుడూ ఇక్కడే ఉంటాం, ఏలూరులో అనుకుంటాం. ఉంటామా? కోవిడ్లో డేవిడ్తో పాటు ఎంతమంది వెళ్ళిపోయారు చూడలేదా? పార్సిల్ అయిపోయారు. ఏది మున్సిపాలిటీ వాళ్ళు పొడుగ్గా సంచులు ఉంటాయే, మున్సిపాలిటీ వాళ్ళు తోపుడు బండి ఒకటి వస్తుంది, వీళ్ళని అందులో వేసి తీసుకెళ్ళారు. ఒక కట్టె లేదు, ఒక నెయ్యి లేదు, ఓ తలకొరివి లేదు, ఓ పెద్ద గొయ్య, నో నెయ్య. అర్థమైందా భయ్యా? దట్ ఫెలో గోటు ఇది అయ్యా. ఎందుకు? వాళ్ళు ముట్టుకోకూడదు, అవునా? అందుకని వాళ్ళందరినీ పార్సిల్ చేసి చెత్త ఎలా అయితే కవర్లో పెట్టి వేస్తారో అలా వేసేసారు. పాపవాడు ఎంత రాశాడో కదా, ఎన్ని కొట్టాడో, ఎన్ని కొట్టినా, ఎన్ని రాసినా, ఎన్ని చూసినా, ఎన్ని చేసినా వాళ్ళని కవర్లో వేసి గోతులో వేసేసారు. మరి రేపు మనం కూడా ఏదో ఒకరోజు మృత్యు వస్తుంది. చావు రాకుండా ఎవరు ఉండరు. కానీ ఆ చావు వచ్చే లోపల మనం ఎందుకు పుట్టేమో తెలుసుకుని చావాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా భగవద్గీతను చదువుదాం. మనం సంఘ శాఖకి ఎందుకు వెళ్ళాలి అంటే, మేము 92లో పూర్ణ సమయ కార్యకర్తగా సంఘంలో ఉన్నప్పుడు దేవేంద్ర జైన్ ఒక ప్రచారకుడు మాకు బాగా గుర్తు, పద సంచలనం చేస్తూ ఈ గీటు మాతో పాడించారు. అందరూ పాడతారా? కొంచెం పాడదామా? ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం. ఆట పాటలాడుకునే అడుగు ముందుకేయుదాం, ఆట పాటలాడుకునే అడుగు ముందుకేయుదాం.
నీటి బొట్టు ఒక్క నదిగా మారురా. చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా. పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా. పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా. ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం. శాఖ చిన్నదే, శాఖా కార్యక్రమం చిన్నదే. శాఖలోన సంఘటన శక్తి విడి ఉందిరా. శాఖలోన సంఘటన శక్తి విడి ఉందిరా. ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం. ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. ఇది తెలుగు పాటే కదా, మనకు అర్థమైంది కదా. కలిసి ఉండాలి, కలిసి ఆడుతూ పాడుతూ మనం ముందుకు వెళ్దాము. మనకి సినిమాల్లో కూడా పాటలు ఉన్నాయి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అరుపులు సూరిపోయే మందులను, అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఆడటం మానేసాం, పాడటం కూడా మానేసాం. ఒకవేళ పాడైపోయే పాటలే పాడుతున్నారు, బాగుపడే పాటలు పాడట్లేదు. పూర్వం అమ్మ వంట చేస్తూ, ఇంటి పని చేస్తూ, లేదు పొలం పని చేస్తూ కూడా చాలా సందేశాత్మకమైనటువంటి పాటలు పాడుకునేవారు. ఇప్పుడు పూర్వం, ఇప్పుడంటే టీవీలు, సెల్ ఫోన్లు వచ్చింది, ఇవేమీ లేనప్పుడు కాలాన్ని బాగా సద్వినియోగం చేసేవాళ్ళు. కరెంటు కూడా లేని కాలంలో రామాలయంలో ఓ ఆముదం దీపం పెట్టి వాళ్ళందరూ ఏం చేసేవారు? భజన చేసేవారు. భజన చేసి వాళ్ళందరూ జీవితాన్ని ఎలా తరించాలి అని వాళ్ళు ఆ పాటల్లోనే మనకి భావాన్ని వ్యక్తం చేసేవారు. మీరు ఒక చిన్న భజన పాట చెప్తాను, చాలా చిన్నది, మీరు గమనించండి, మీరు చెప్పండి. భజన చేసే భక్తులకెల్లా, మీరు చాలా బాగా పాడుతున్నారు. హేలాపురి వాళ్ళు హేళగా పాడేస్తున్నారు, అద్భుతం. భజన చేసే భక్తులకెల్లా భయములే దోయ్ రామ్ భజన, భయములే దోయ్ రామ్ భజన. ఏమోయినరుడా హేళన చేసేవు, ఏమోయినరుడా హేళన చేసేవు. నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ్ భజన. భజన చేసే భక్తులకెల్లా భయములే దోయ్ రామ్ భజన, భయములే దోయ్ రామ్ భజన. ఏమోయినరుడా హేళన చేసేవు, నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ్ భజన. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుత వీర హనుమానికి జై శ్రీరామ్. నాన్న
ఆ కుర్చీ ఆవిడకి ఇవ్వండి, మీరే ఒక కుర్చీ ఆవిడకి ఉందా? రైట్. మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది అచ్చ తెలుగు. ఆట కలిసి ఆడాలి, పాట కలిసి పాడాలి. అలా చేయాలంటే మనం కలవాలి కదా. అది సంఘ శాఖ అయినా సత్సంగమైనా, అవునా కదా. సంఘ శాఖ ఉదయం జరుగుతుంటుంది సహజంగా. నేను శాఖకు వెళ్ళాను, ఆర్ఎస్ఎస్ శాఖ చేయకండి, తిప్పునాన్న స్పీకర్ రైట్ దించండి. నేను నమస్తే సదా వత్సలే మాతృభూమే అనేటువంటి సంఘ ప్రార్థన నా జీవితంలో ఒకసారన్నా చేసాను. అమ్మో తిప్పన్నాను. శాఖ వెళ్ళిన వాళ్ళు తక్కువ, ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ. మంచిదే, శాఖకు కూడా వెళ్ళాలి. ఇక్కడ శాఖలు ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. ఎన్ని శాఖలు? 6. ఏలూరు గ్రౌండ్లో 6. అయినప్పటికీ శాఖలకు మించిన కేకలు ఇక్కడ ఉన్నాయి. చాలా సంతోషం. కానీ శాఖలు పెరిగితే మిగిలినటువంటి చోట్ల చావు కేకలు అవి తగ్గిపోతాయి, ఆకలి కేకలు తగ్గిపోతాయి. ఎందుకంటే శాఖ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రపంచం అంతగా గౌరవాన్ని పొందుతున్నాడు, మన యొక్క కీర్తిని ప్రపంచాన్ని చాటుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా భౌతికతను పంచిపెడుతున్నాడు. మీకు తెలుసు, అవునా కదా. అందువల్ల గీత మా ఇంట్లో ఉంటే సరిపోదు, గీత మా ఒంట్లో ఉండాలి. ఉండాలంటే మనం దాన్ని రోజు పట్టుకోవాలి, రోజు కొంచెమైనా చదవాలి. ఇప్పుడు అడుగుతాను, శ్రీకర్ నువ్వు కెమెరా చెప్పచ్చు, నాకు భగవద్గీతలో ఒక్క శ్లోకం వచ్చు అన్నది చేస్తాను. ఇందాక భగవద్గీత ఉందా అంటే అన్ని చేతులు లేచినాయి కదా, ఇప్పుడు ఎన్ని చేతులు లేచినాయి చూడు, దించేయండి. ఇంకో ప్రశ్న అట్లే ఉంది శ్రీకర్, నేను భగవద్గీతలో 5 అధ్యాయాల పేర్లు చెప్పగలను అన్నది చేస్తాను. బాగా తగ్గిపోయింది. 5 అడిగారు, 18 అడగలేదు. 18 అడిగితే ఆ 18 కూడా లేవున్నాను. సరే, భగవద్గీత ఎవరికి చెప్పారో నాకు తెలుసు అన్నది చేస్తాను. ఇది కూడా చెప్పకపోతే గోదావరితో దొరకాల్సింది కదా మరి కదా. అయితే శ్రీకర్, అయితే నేను ఒకసారి తమిళనాడులో బస్సులో వెళ్తూ, సిటీ బస్సులో పక్కన ఉన్న అబ్బాయిని అడిగాను, యారు సునీల్కే భగవద్గీత అన్న తమిళంలో. ఎంజిఆర్ శివాజీ గణేష్ సునీల్కే. ఓహో, ఎంజిఆర్ శివాజీ గణేష్ చెప్పాడు అని చెప్పాడు. నేను అనుకున్నా అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంటే ఎన్టీఆర్ ఏమన్నా చెప్పాడు అంటాడు అనుకున్నాను. కాబట్టి మనం అలా విరివిడి జ్ఞానం కలిగి ఉండకూడదు. కొంచెం పరిపూర్ణం కాకపోయినా కాస్త జ్ఞానమే కలిగి ఉండాలి. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల మనలో చాలామంది అజ్ఞానంతో అదేదో అక్కడికి వెళ్ళిపోతే సమస్య తీరిపోతుంది అని అనుకుంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళినా సమస్య తీరడం అనేది ఉండదు. తారు తెలుసా? తారు ఏ కళలో ఉంటుంది? ఏ దేశంలో అయినా తారు నలుపే, అది తారుమారు అవ్వదు, అవునా? తారుమారు అవ్వదు. తారు అలాగే తాంబర్ డబ్బ అలాగే ఉంటుంది. అలాగే ప్రపంచంలో, సృష్టిలో ఏ జీవి అయినా 4 దుఃఖాలు పొందవలసిందే. అందులో చెప్పండి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం. 4 తప్ప పుట్టావా ఖచ్చితంగా చావాలి. మధ్యలో ముసల్తనం, ఈ మధ్యలో అప్పుడప్పుడు రోగం, అవి తప్పవు. నువ్వెంత డబ్బున్నవాడైనా బాగా చలిలో తిరిగితే చేరాల్సిందే. శరీరం దీనికి రోగం వస్తుంది, దీనికి ముసల్తనం వస్తుంది, దీనికి చావు వస్తుంది, ఇది తప్పదు. మనం అది మానేసి
బాగా మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి. మీరు మాకు చెప్తారు, మేమేం చేయాలి అసలు? దీనికి మేమేం చేయాలి? ఏం చెప్తారు? ఇంకా అమాయకత్వం, అజ్ఞానం. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చి ఎప్పుడు వస్తుంది? మోకాళ్ళ నొప్పి గుజ్జు అరిగిపోయినప్పుడు, అవునా? ఈ గుజ్జు అరిగిపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు అరిగిపోయింది? నువ్వు వాడేసావు. దీన్ని వాడేసావా లేదా? అవునా? ఈ మోకాలు ఎందుకు అరిగిపోయిందంటే నువ్వు దీన్ని 50 ఏళ్ళ నుంచి వాడు, 60 ఏళ్ళ నుంచి వాడు. నువ్వేమైనా బీరువాలు పెట్టావా? మొక్కలు ఏమైనా బీరువాలు పెట్టావు? నువ్వు లాకర్లో పెట్టావా? దీంతో మెట్లెక్కేవు, కొండలెక్కేవు, అటు తిరిగావు, ఇటు తిరిగావు. కరెక్ట్ లోపల గుజ్జు కరెక్ట్. మళ్ళీ దానికి కంప్లైంట్ ఏంటి? టైం అయిపోయింది. ఉన్నదాంతో ఏదో కృష్ణారామ అని జెండుబా ఇది ఇలా పావుకోవాలి. మాకు చెప్పారు, మేమేమో ఇలా చెప్తాం. వెంటనే ఒక వస్తుంది, వచ్చి మోకాలు నొప్పులేంటి? అసలు కిడ్నీలో రాళ్ళే పోగొట్టారు అని వెంటనే ఈవిడ నెత్తి మీద గొడ్డ, ఆవిడ నెత్తి మీద గొడ్డ, బోతు కొట్టు ఎరగడ్డ. అంటే ఇంక అప్పటి నుంచి ఆ ప్రార్థన అని పేరు పెడతారు. మోకాలు పోతాయి. ఈ మోకాలు పేదలు చేసిన కూడా పోతాయి. మోకాలు ఎక్కువ అర్థం పోవాలి. ఎంత మూర్ఖత్వం అండి! ఎంత మూర్ఖత్వం అండి! గడ్డ పగిలిపోను అంటే గడ్డ పగిలిపోతాయి. నీకండి ఎర్రగడ్డ, బంగాళదుంప గడ్డ. రాయలసీమలో బంగాళదుంపని ఉర్లగడ్డ అంటారు, తెలుసా మీకు? ఉల్లిపాయని ఎర్రగడ్డ అంటారు, తెలుసా? సో అహోబిలం పక్కన ఉంది ఆళ్ళగడ్డ, పాడేరు దగ్గర ఉంది లోతుగడ్డ, హైదరాబాద్లో ఉంది ఎర్రగడ్డ. మనం మోసపోవాలనుకుంటే అర్థం కాలే, ఎత్తుని కొట్ట, అర్థం చేసుకో బిడ్డ, చెప్పరా బిడ్డ? కాబట్టి మనం తెలివిగా ఉండాలి. ఎప్పుడైనా ఒక పిల్లి, ఒక కుక్క దానికి కాలికి ఏదైనా దెబ్బ తగిలితే అది దాని నాలికతో నాకుతూ ఉంటుంది. ఎందుకు? సరైవ, అదే మెడిసిన్. అలాగే అప్పుడప్పుడు పిల్లి గడ్డి తింటుంది, చూసారు? దానికి ఏదో వాంతింగ్ ప్రాబ్లం వస్తుంది, గడ్డి తింటుంది. ప్రకృతి దానికి సొల్యూషన్ ఇస్తుంది, కానీ ప్రకృతికి వీళ్ళు పొల్యూషన్. అదవుతుంది. కాబట్టి చూడండి, పొద్దున గుళ్ళోకి వెళ్తే మనం ఏం తాగుతాం? తీర్థం. రేపు కోడాలి ఉత్సవం అని వస్తుంది ధనుర్మాసంలో 27వ మాసం. అప్పుడు పాయసం ఇస్తారు. శ్రీరామకి ఏం తాగుతాం? తీర్థం తాగాలి, పాయసం తాగాలి, పానకం తాగాలి. రక్తం తాగలేదా? పిశాచాలాగా రక్తం పిశాచాలా మీరు? కాబట్టి మనం పానకం తాగుదాం, పాయసం తాగుదాం, తీర్థం తాగుదాం. ఎవరైనా రక్తం బ్యాచ్ వచ్చేదా తీసుకెళ్ళి కాలంలో తాగుదాం. అదవుతుందా? ఎంత బుర్ర తక్కువలు కాకపోతే దేవుణ్ణి మార్చేస్తే, మతం మార్చేస్తే రోగాలు తగ్గుతాయి. ఆ మాట నిజమైతే వాళ్ళు కళ్ళజోడు వాడకూడదు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకూడదు, వాళ్ళు హాస్పిటలే పెట్టకూడదు. అవునా కదా? ఇంకో జోక్ ఏంటంటే, మొన్నే ఒక వీడియోలో చెప్పాను నేను, కొన్ని లక్షల మంది చూశారు. అదేమిటంటే, మనం ఏదైనా మాట్లాడితే వీడు ఫీల్ అయిపోయి, మరి రాధామనోహరం నువ్వు మమ్మల్ని అంటున్నావు, ఈ మైక్ కనిపెట్టింది మేమే, ఈ లైట్ కనిపెట్టింది మేమే, ఈ స్పీకర్ కనిపెట్టింది మేమే,
సెల్ కనిపెట్టింది మేమే, రైలు కనిపెట్టింది మేమే, నిన్ను కనిపెట్టింది మేమేరా. మేము సెల్ వదిలేయగలం, మైక్ వదిలేయగలం, నువ్వు బాడీ వదిలేస్తావా? అందుకని వాళ్ళందరికీ దానం చేసింది మనమే, ఆ శరీరం ఇచ్చింది మనమే. కాబట్టి వాళ్ళంతా మన బంధువులే. కాబట్టి మైండ్ దొరికిందంతే. ఏం చెప్పాడు ఒక సినిమాలో? రోగిని ద్వేషించకూడదు, రోగాన్ని ద్వేషించాలి. వాళ్ళు రోగులు. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో రోగ్స్, ఇంగ్లీష్ వస్తే మీకు అర్థం అవుతుంది. తెలుగులో ఏమన్నాండి రోగ్స్? రోగులు అంటే తెలుసు మనకి, రోగ్స్. రోగ్స్ ఈజ్ కాల్డ్ రోగిష్టి, వాటే తెలుగు. ఏమైనప్పటికీ మనం ఎవరైతే గతం మర్చి మతం మారారో వాళ్ళ పట్ల దయతో ఉండాలి. ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చిందనుకో వాళ్ళని ఎట్కారం చేస్తామా? వాళ్ళ మీద జాలి చూపిస్తాం. అందువల్ల ఎవరైనా మతం మారారంటే క్యాన్సర్ కంటే పెద్ద రోగం వచ్చిన వాళ్ళలాగా వాళ్ళ పట్ల జాలి చూపించాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాబు వినరా, రక్తం మతము మనకొద్దురా, గొర్రె మతము మనకొద్దురా. చెప్పాలి, వాళ్ళకి వివరంగా చెప్పాలి. కొండలెత్తిన గోవిందుడు మాకుండగా, కోదండం పట్టిన రాముడు మాకుండగా, విషం తాగి లోకాన్ని రక్షించిన పరమశివుడు మాకుండగా, ఎండిపోయిన శవం మాకెందుకు రాక? మనం ఎలా అంటే పాపం వాళ్ళకి కాలుతున్నట్టుంది, అవునా? ఎక్కడో కాలుతుంది. ఎందుకు కాలుతుంది అంటే వాళ్ళని మనం ఏదో అన్నాం. మధ్యాహ్నం ఒక అతను ఫోన్ చేశాడు, పేరు పడలేదు, ఎవరండి అన్నా. సైమన్ అన్నాడు. సైమన్ అనగానే నాకు ఎవరు గుర్తొచ్చారు? చొక్కా బొత్తాలు తీసి చెన్నైలో, చెన్నపట్నంలో, మద్రాసులో దాదాపు 100 ఏళ్ల క్రితం రొమ్ము విరుచుకుని దమ్ముంటే కాల్చరా అన్నటువంటి ప్రకాశం పంతులు గారు గుర్తొచ్చారు. ఎందుకంటే అప్పుడు సైమన్ కమిషన్ వచ్చింది. నేను అతనితో చెప్పాను, నేను ఆ సైమన్ జరుగుతున్నాను, నిండు కాదు, నువ్వు మాకే పుట్టావు, మంచోడివి, ఇప్పుడు విషయం చెప్పాను. మీరు తిట్టకండి అన్నాడు. నేను తిట్టట్లేదయ్యా, నిజం చెప్తున్నాను, నేను చెప్పేది నిజమా కాదా అంటే అంటాడు. వాళ్ళ అమ్మ పేరు అడిగాం, చెప్పడు. వాళ్ళ నాన్న పేరు చెప్పడు. ఎందుకు చెప్పడు? వాడి పేరు సైమన్ కదా, వాళ్ళ నాన్న పేరు అడగ. నువ్వు వారం అడుగు, నెల అడుగు, బెత్తగా బతిమాలి, ఆ సారు పేరు చెప్పండి. అలా అన్న కూడా చెప్పడు, ఎలా అన్న కూడా చెప్పడు. ఎందుకు చెప్పడు? చెబితే దొరికేస్తుంది, దొరికేస్తే కొరికేస్తాం కదా, వాడికి తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఏ మతంలో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, నిజాయితీగా ఉండాలి. నిన్న దిలీప్ చెప్పాడు, ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ స్నేహితుడే ఆ షాప్కి వెళ్తే అన్నాడంట, ఏంట్రా అసలు నీ షాప్కి వెళ్తే షాప్కి వచ్చినట్లేదు, చర్చికి వెళ్ళినట్టుంది. ఎందుకని? వాడు షాప్లో అక్కడ రక్తం, ఇక్కడ రక్తం, ఇక్కడ రక్తం, ఎక్కడ పడితే అక్కడ ఏవో రాశాడు. ఎందుకని? వాడికి అది ఎక్కింది. మనం ఆ విషయంలో మాత్రం వాళ్ళు మూర్ఖులైనా సరే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాడు దాన్ని ఏదో ఒక దాన్ని పట్టుకున్నాడు. నువ్వు సెల్ ఫోన్ తప్ప ఏం పట్టుకున్నావు? కులాన్ని తప్ప ఏం పట్టుకున్నావు? పార్టీని తప్ప ఏం పట్టుకున్నావు? ఈగోని తప్ప ఏం పట్టుకున్నావు? వాడు మూర్ఖుడే, వాడు గొర్రె, కానీ పట్టుకున్నాడుగా. ఆ మూర్ఖత్వాన్నే పట్టుకుని అదే నిజమని వాడి షాప్లో 20 మంది పనిచేస్తారంట, 20 మంది గొర్రెలేనంట. కొనేవాళ్ళంతా మన గొర్రెలు. మారాల్సిన వాళ్ళ మనమా? మారదామా?
చదువుదామా? అందరికీ చెబుదామా? భగవద్గీత విందామా? అర్థం చేసుకుందామా? అయితే చెప్పండి, నమస్కారం మొదలుపెట్టి. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. ఇది 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఈ శ్లోకం నేను ఇంతకుముందు విన్నాను అన్న పుణ్యాత్మలో ఒక్కరున్నారా? 5-10 మంది 20 మంది. సంతోషం. దీని అర్థం ఏమిటంటే, కృష్ణ భగవాన్ చెప్తున్నాడు, ఏ విధంగా అయితే శీతాకాలం వస్తుందో తర్వాత ఎండాకాలం వస్తుందో అదేవిధంగా సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. నువ్వు రెండింటినీ ఓర్చుకోవడాన్ని నేర్చుకో. ఏమన్నాడు? ఓర్చుకో అని చెప్పట్లేదు, ఓర్చుకోవడాన్ని నేర్చుకో. లెర్న్ టు టాలరేట్. యు మస్ట్ టాలరేట్ అంటలేదు, లెర్న్ టు టాలరేట్. ఆ నేర్చుకోవడాన్ని, ఆ ఓర్చుకోవడాన్ని మనం కలిగి ఉండాలి. మనకేమో అబ్బా యాడిపోద్ది అబ్బాయి భగవద్గీత మనకు అర్థం కాదు. ముందే మీకు తెలుసా, 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో భగవద్గీత మొత్తం చదివేది. అదే పనిగా, అదే దీక్షగా. నెంబర్ కూడా చెప్తున్నానా? శ్లోకం చెప్తున్నానా? అర్థం చెప్తున్నానా? దీన్ని ఇంగ్లీష్లో తరోగా అంటారు. ఇలా చాలా శ్లోకాలు చెప్తారు. మీరు చాలా చెప్పద్దు. 18 అధ్యాయాలకి 18 శ్లోకాలు నేర్చుకోండి. ఉగాది మీకు టాస్క్. ఉగాది ఎప్పుడు వచ్చింది? మార్చి 20 అంటే నీకు దాదాపు 3 నెలల సమయం. 18 శ్లోకాలు 3 నెలలు నేను నేర్చుకోగలను. చేతనే 3 నెలలు 18 మొత్తం భగవద్గీత కాదు. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. మీరు కానీ నేర్చుకుని నాకు వినిపిస్తే, నా పక్కన చందు నాకు వినిపిస్తే అది నా చెవులకు విందు. అప్పుడే మీరు నిజమైన హిందూ, అప్పుడే మీరు నాకు బంధు, లేకపోతే నీకు నాకు బంధు. మీకు అర్థమైందా? చివరి చెప్పింది. కాబట్టి మనం గీత నేర్చుకుని రాత మార్చుకోవాలి. ఎవరో ఒక తల్లి ఇందాక ఫోన్ చేశారు, నాకు చాలా ఇష్టం అండి హిందుత్వం అంటే, కానీ ఈ గొర్రెలు ఏం చేయాలండి అర్థం కాదు, పిచ్చి పిచ్చి వాళ్ళంతా అవుతారు, అసలు ఎలా ఈ మూర్ఖత్వం నుంచి వీళ్ళని బయటపడేయాలి అంది. చాలా సులభం. నేను చెప్పా, వాళ్ళు చేసేది డ్రామా, నీతో ఉన్న డ్రామా. రామాయణం పట్టుకో, ఎక్కడికి వెళ్ళినా రామాయణాన్ని క్యారీ చేయి. 400 పెడితే గోరఖ్పూర్ వాళ్ళది వచనం దొరుకుతుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఆ పుస్తకంలోనే చదివాను. శత్రుఘ్నుడు నేల మీద పడుకుంటున్నాడు అని. మనకెవరికి తెలుసు? రాముడు అడవికి వెళ్ళాడు, అయ్యో. సీత రావణాసుడు ఎత్తుపోయాడు, అయ్యో. లక్ష్మణుడికి నిద్ర లేదు, అయ్యో. ఊరిమల నిద్రపోయింది, అయ్యో. ఇవే తెలుసు. భరతుడేమో జట్ల కట్టుకుని నంది గ్రామంలో ఉన్నాడు. వాటిజవుడు శత్రుఘ్న, వాటిజవుడు శృతకీర్తి, కౌశల్యం వచ్చిందంట వాళ్ళ అంతఃపురాన్ని. పిల్లోడు ఏదమ్మా అని. మరి ఎవరు లేరు కదండి, 4 పిల్లలు ఉండాల్సిన ఇంట్లో ఒక్క పిల్లోడే ఉన్నాడు. 2 అడవికి వెళ్ళారు, ఇంకొక ఆయన ఊళ్ళో ఉన్న అడవిలో ఉన్నట్టే. ఈ పిల్లోడు కనబడలే, మంచం ఉంది. పిల్లోడు ఏదమ్మా అంటే మంచం పక్కన అత్తయ్య గారు. ఎవరు? శృతకీర్తి. ఎంతమందికి తెలుసు? ఈ 14 ఏళ్ళు 4 అన్నదమ్ముల్లో 3 నేల మీదే పడుకున్నారు, ఒక ఆయన అసలు నిద్రపోలేదు. అది నిష్ఠ, అది ధర్మం పట్ల ఇష్టము. అన్నయ్యకి లేని మాకెందుకు అనుకున్నారు. అన్నయ్య అంటే ఎవరు? రాముడు. రాముడు అంటే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మనకి పట్టాడా? రాముడు మనకి పడితే ఆ దరిద్రం మనకి పడుతుందా? అయ్యో, రాముణ్ణి నమ్మి త్యాగరాజ స్వామి వారు మోక్షం పొందారే, రాముణ్ణి నమ్మి పోతన గారు మోక్షం పొందారే, రాముణ్ణి నమ్మి
త్యాగయ్య గారు మోక్షం పొందారే, రాముడిని నమ్మి కవిత్రి మొల్ల మోక్షం పొందిందే, రాముడిని నమ్మి కబీర్దాసు తులసీదాసు మోక్షాన్ని పొందారే, నేను పొందలేనా అని ఆ నమ్మకంతో మనం రామనామాన్ని స్వీకరిస్తాం, జపిస్తాం. మామూలుగా మనకి సినిమాల్లో తొడగొట్టడం అంటే బాగా గుర్తొస్తారు, కానీ నా ఉద్దేశంలో నాకు తొడగొట్టడం అంటే రామదాస్ గారిని గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన కీర్తనలో వినండి, మీరు ఆయన కీర్తన ఒకటి వినండి, అందులో ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత బాగుంటుందంటే, తారక మంత్రము కోరిన దొరికెను దండుడనైతిని ఓరన్న, తారక మంత్రము కోరిన దొరికెను దండుడనైతిని ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మది నమ్మన్నా, తారక మంత్రము కోరిన దొరికెను దండుడనైతిని ఓరన్నా. అందులో ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ తారక మంత్రం నాకు దొరికింది, ఎప్పుడు దూతలు వస్తే కూడా అది వాళ్ళకి మృత్యువును కలుగజేస్తుంది, సత్యం లేక పుట్టుట సున్నా, నేను మళ్ళీ పుట్టను అని ఆయన తొడగొట్టి చెప్పినంత గట్టిగా చెప్పారు. కాబట్టి రామనామం పట్టుకున్నవాడు సక్సెస్ అయ్యాడు, పాండురంగాన్ని పట్టుకున్నవాడు సక్సెస్ అయ్యాడు, వెంకటేశ్వరుని పట్టుకున్న అన్నమయ్య సక్సెస్ అయ్యాడు, శివుణ్ణి పట్టుకున్న కన్నప్ప సక్సెస్ అయ్యాడు. మరి నిలబెట్టిన పడుకోబెట్టిన శవాన్ని పట్టుకుని ఎవరైనా మోక్షం పొందారా? చూపించండి. మోక్షం పొందడానికే కదా ఈ మానవ దేహం వచ్చింది. కాబట్టి మీరు గీత చదవండి, గీతను అందరికీ చెప్పండి, రామాయణం మీరు పట్టుకోండి, అందరి చేత చదివించండి. మీరు వారానికి ఒక్కరోజు ఇంట్లో కానీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ 5గురో 10 మందో 3గురో 4గురో ఒక్కరైనా సరే కూర్చోండి. మీరేం చేయండి, కూర్చోండి. డాక్టర్ పరమ పూజ కేశవ్ బలిరామ్ హెగ్డేవా 1925 విజయదశమి నాడు మెహిదేవాడ అనేటువంటి ఒక మురికివాడలో ఓ బస్తీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎవరితో ప్రారంభించారు? పిల్లలతో. ఆ పిల్లలు ఈ శాఖ ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు ఈ రోజున 100 ఏళ్ల ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ విదేశాల్లో ఇది విస్తరించి 1,00,000 గ్రామాలకు చేరింది. డాక్టర్ యొక్క కళ డాక్టర్ జీ చెప్పారు, భరతమాతను దర్శిస్తూ యాచ దేహి యాచ డోలా, అమ్మా భరతమాత, నేను ఈ కళ్ళతో ఈ తనువుతో నీ యొక్క పరమ వైభవ స్థితిని నేను చూస్తానమ్మా అన్నారు. పరమ వైభవం నేతు మే తత్స్వరాష్ట్రం అంటే భారతదేశము జగత్తులో అఖండంగా వెలుగొందుతూ ఉండాలి. అంటే బాధలు లేని, దుఃఖాలు లేని, భేదాలు లేనటువంటి భారతదేశం కావాలి. మన అహంకారం చూపిస్తే, మన పొగలు చూపిస్తే, మన ఈగో చూపిస్తే, నేను పెద్ద కులమని చిన్న కులమని, పెద్ద స్థాయిని చిన్న స్థాయిని, అప్పుడు అఖండ భారత్ రాదండి. ఇప్పటికే ఖండితమైంది, ఇంకా అయిపోతుంది. అలా చేయడానికి గొంటనక్కలు కాసు కూర్చున్నాయి. కాబట్టి మీ ఈగోలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, ప్రాంతాలు భాషలు పక్కన పెట్టండి. మనమంతా హిందువుల, మనమంతా బంధువులు అని చెప్పండి. మనమంతా హిందువులం, మనమంతా హిందువులం, మనమంతా హిందువులం. హిందూ హిందూ దేశ్ కి బంధు, హిందూ 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 జగత్ బంధు, హిందూ 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 జై శ్రీరామ్. ఇప్పుడు జగత్ బంధు అన్నాను కదా, అలా అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా? మధ్యాహ్నం పవర్పేట వెళ్ళాం గంగానమ్మని చూడడానికి. అక్కడ వీడియో తీస్తున్నారు ఒక ఆయన ముస్లిం. నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాను, అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులతో, చూడండి ఇక్కడ వేదం ఎవరు చదవలేదు, ఆ పూజారి తప్ప. కానీ
మీరు ఆయనతో కూడా వేదవాక్యాన్ని ఒకదాన్ని వినిపిస్తాను. మీరందరూ కూడా ఎక్కడైనా వేదం చదివారా? చదవకపోయినా వేదంలో ఉపనిషత్తులో ఒక వాక్యం సగం చెప్తాను, మిగిలిన సగం మీరు చెప్తారు. సర్వే జన సర్వే జన సర్వే జన. ఈ మాట నేనే కాదు, సదాశివ గారే కాదు, చందుయే కాదు, నా ఎదురుగా ఉన్న హిందువులే కాదు, పక్కన ఉన్న అమ్మే కాదు, కార్యకర్తలే కాదు, ఆ ముస్లిం పేరు అస్లాం ఆయన కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నేను చెప్పాను. సర్వే జన సుఖనో భవంతు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అనే లక్షణం మన బ్లడ్ లో ఉంది, మన హెడ్ లో ఉంది, ఈ మడ్ లో ఉంది. అవునా కదా? అందుకే ఇక్కడ మతం మారిన వాడు కూడా హిందువే. ఈ దేశాన్ని గౌరవిస్తే మన బంధువే. మనకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలీం కాదు. మనకు బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి అనేవాడు కావాలి. నేను జై కొట్టను అన్నవాడు నై కొట్టండి, వాడిని చీ కొట్టండి. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే వందే వందే వందే. ఆ తరం ఈ తరం, ఆ తరం ఈ తరం. జై శ్రీరామ్. అలాగే మీతో ఒక 2 ప్రతిజ్ఞలు చేయించేస్తాను. కార్యక్రమం ముగించే ముందు ఒక కథ చెప్పి ఆ ప్రతిజ్ఞ చేయిస్తాను. మనం చిన్నప్పుడు మీరు మా స్కూల్లో మాకు వచ్చింది ఒక 35 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం అయితే మీకు కూడా తెలుసుండొచ్చు. ఒక అడవిలో చెరువు, ఆ చెరువులో నీళ్ళల్లో తల మాత్రమే బయటికి కనిపించేలాగా ఒక పులి. ఆ పులి చేతిలో కంకణం. అది దాటిపోయే వాళ్ళని పిలుస్తుంది. నేను ముసల్దాన్ని అయిపోయాను, ఇందులో దిగిపోయాను, బయటికి రాలేను. ఈ కంకణం నువ్వు పట్టుకెళ్ళు, నీ పిల్లలకు పనికొస్తుంది, నేను రాలేను, నువ్వు దగ్గరికి రా అని పిలిచాడు. ఆ కంకణం మీద ఆశ్రమంలో ఎక్కడికి వెళ్తాడు? దిగుతాడు. దిగిన తర్వాత ఇంటికి వెళ్తాడా? పులి పొట్లకి వెళ్తాడా? ఆ పులే ఎడారి మతం 1, ఎడారి మతం 2. అది పులి, దాంట్లోకి వెళ్తే బలి. ఇది అసలే కలి, వాళ్ళకి చాలా ఎక్కువ ఆకలి. అందుకని అన్ని ఒకటే అని పిచ్చి కబుర్లు చెప్పకండి. అన్ని ఒకటే అయితే కొత్త దేశాలు పుట్టాల్సిన పని లేదు కదా. అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి. హిందీలో దేకు అంటే అర్థమైంది? హిందీలో దేకపోతే ఏమవుతాం? తెలుగులో దేకాలి. అవునా? తెలుగులో దేకుతామా, హిందీలో దేకుతామా? హిందీ బెటర్. ఎవరైనా శ్రీశైలం వెళ్ళారా? చేయొద్దండి. నిన్న రాత్రి ఏదో వీడియో వచ్చింది, శ్రీశైల మాత నవ్వు వస్తుంది. శ్రీశైలం మీద పాట రాసినే ఉంటున్నా. నాకు వెంటనే ఇంకో పాట గుర్తొచ్చింది చూశాక. నీకు బాగా తెలిసిన పాట. గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. శ్రీశైలం మాట ఏంటండి? అసలు మీ దాంట్లో రాక్ తప్ప మాట ఉందా? అసలు పాపం తప్ప పుణ్యం ఉందా? రక్తం తప్ప మంచి ఉందా? కాబట్టి మనల్ని మోసం చేయడానికి ధ్వజ స్తంభాలు పెడుతున్నారు, మాత అంటున్నారు, మాలలు అంటున్నారు, కర్చీఫ్లు అంటున్నారు, ఆయిల్ అంటున్నారు. రకరకాలుగా మనల్ని విడగొడుతున్నారు, చెడగొడుతున్నారు. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువులా ఉండాలి. అందుకని వారానికి ఒక్కరోజైనా కుటుంబంతో గుడికి వెళ్ళాలి. వారానికి ఒక్కరోజైనా కూర్చుని మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ లేదా ఒక్కొక్క పేర భగవద్గీత కానీ రామాయణం కానీ మనం చదవాలి. మనం ఏమీ చేయకుండా వాళ్ళు ఎవరో బాగు చెప్తారు. ఎందుకు బాగు చెప్తారు? ఎన్నాళ్ళు బాగు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు?
ఆలోచించండి. నీ ప్రయత్నం నువ్వు చేయాలా? అందుకే నువ్వేం చేయగలవో అది నేను చెప్తున్నాను. అందరూ ఎలా పెట్టండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ దేవ భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఏమన్నా వివరించాలా? అర్థమైందిగా? నీకు అర్థం కాబట్టి వీడు చెప్తాడు. రా పైకి, వీడు చెప్తాడు. మీరు కావాలంటే చూడండి. ఏ పేరు నీ పేరు? ఏం చదువుతున్నావు? మధ్యాహ్నం భోజనం చేసావా? నువ్వే కలుపుకున్నావా? అమ్మ కలిపిందా? తినే ముందు నువ్వు అలా కలుపుకున్నావు, నోట్లో పెట్టుకున్నావని లోపల ఎవడో వచ్చి అని ఊసాడు. తింటావా? అంటే ఉమ్మేసింది తినకూడదు. వీరికి బుద్ధి జ్ఞానం ఉంది కదండి. కొట్టని పెట్టా. మరి 9th చదివే చిన్న వెధవ వీడికి ఇంగితం ఉంది కదా, అవునా? ఇంకో ప్రశ్న అడుగుతాను నీ ముందే. పోనీ నువ్వు అన్నం కలుపుకుని నువ్వే అని ఊస్తున్నా అంటే ఇది బుర్ర ఉంది కదండి. వీడు ఉమ్మేయుడు తినే దాంట్లో, ఇంకోటి ఉమ్మేస్తే తింటావు అంటే బుర్ర పని చేస్తుంది కదా. మరి నీకు పని చేయదా? వాడు ఉమ్మేస్తాడని నీకు తెలీదా? వాడు ఉచ్చపోతాడని నీకు తెలీదా? ఆయన కలుపుతాడని నీకు తెలీదా? తినచ్చా? వాడి దగ్గర కొనచ్చా? వాడిని భయ్యా అనొచ్చా? మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? ఎవరి దగ్గర కొందాం? అందుకే ఒక్క నినాదం చెప్తానే, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి చెప్పినప్పుడు ఒకటి చెప్పండి. ఓకే? వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. సింపుల్. మనమేమో సింపుల్, వాళ్ళేమో సింపుల్. ఇంగ్లీష్లో అర్థమైందా? మనం సింపుల్, వాడు సింపుల్. అందుకని మనం కొనేటప్పుడు హిందీలో దేకండి. హిందీలో దేకడం అర్థమైందిగా? చూడడం. లేకపోతే తెలుగులో ఎలాగా దేకాలి. అర్థమైందా? మనం ఇలా మీతో నా విజ్ఞప్తి ఏమిటంటే, మనం ఇలా నవ్వుతూ ఇలా ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనకి ఫంక్షన్ ఉంది, కానీ బంగ్లాదేశ్ లో టెన్షన్ ఉంది. ఎందుకని? అక్కడ హిందువులు మైనారిటీలు. అలా 10 రాష్ట్రాల్లో మనం మైనారిటీలయ్యాం. ఎందువలన? వాడి గొప్పతనం కాదండి, మన నిర్లక్ష్యం. మనకి డబ్బులు తక్కువైతే ఎవరి దగ్గరైనా పని చేయించేసుకుంటాం. ఒక అతను ఏసీ రిపేర్ కోసమని ఎవరిలో పిలిచాడు. వాడు ఆఫీసులో ఉన్నాడు. వీడు ఏసీతో పాటు వాడి భార్యను కూడా రిపేర్ చేశాడు. 2 పిల్లల తల్లి. వాడు ఎత్తుపోయాడు. మనకెప్పటికీ మంచిది కాదు. వాడు ఎత్తుకుపోతే భార్య ఊరెళ్ళిందని చెబుతూ వీడి భర్త నసరాపేట ఎక్కడో, వీడు నెల నెల జీతంలో 50,000 పంపిస్తున్నాడు. ఎవరికి? రంగుమూడి. ఎందుకంటే అవమానం ఉందా? ఎందుకంటే దరిద్రం ఉందా? అందుకని దృఢమైనటువంటి బలమైనటువంటి హిందువులు మాత్రమే దేశాన్ని రక్షిస్తారు. అందుకే 6 బలాలు మనం కలిగి ఉండాలి. అందరూ పిడికిలు బిగించండి. అందరూ పిడికిలు బిగించండి. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, ఈ 6 బలములు ఒక హిందువుగా సర్వదా, సదా, శతదా, సహస్రదా పొందుటకై నేను ప్రయత్నించదను.
భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, హర హర. మరి నేను మంత్రం చెప్పి నేను వెళ్ళిపోతాను, సమయం చాలా అయింది కాబట్టి మనం అందరం ఈ మంత్రం చెప్పే ముందుగా ఈ 6 బలాలు గుర్తు కనబడుతున్నాయి కదా. ధనాన్ని సంపాదించండి. డబ్బు ఎవరికి చేరు, ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఆ డబ్బు లేకపోతే లైట్లు వస్తాయా, ఈ జెండాలు వస్తాయా, ఈ నివేదిక తయారవుతుందా, ఇంత మంచి మైక్ వస్తుందా? మైక్ అబ్బాయి ఏం పేరు? తేజ. కన్నా గట్టిగా చప్పట్లు కొట్టుంది. మైక్ చాలా బాగుంది కదా, మీ అందరికి వినపడుతుంది కదా. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా మంచికైనా చెడుకైనా ధనంతో పనింది. కాబట్టి మీరు బాగా డబ్బులు సంపాదించండి. ఆ డబ్బులో 80% మీరు వాడుకోండి, 20% ఆవులకు ఇవ్వండి, అనాథ ప్రేత సంస్కారానికి ఇవ్వండి, అభాగ్యులకు ఇవ్వండి, చిన్న చిన్న దేవాలయాలకు ఇవ్వండి, భగవద్గీత పంచి పెట్టడానికి ఇవ్వండి, ధర్మ ప్రచారం చేసే వారికి సహకారానికి ఇవ్వండి. డబ్బులు వద్దని చెప్పకండి, డబ్బులు ఉంటే చాలా మంచి పనులు చేయగలం. కాబట్టి డబ్బు సంపాదించి లాకర్లో దాస్తాను మా అబ్బాయి కోసం అని కబుర్లు చెప్పకండి. వాడెవడో అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఆశాసాగరుడు. ఏం పేరు? వాడెవడో మీకు తెలుస్తుంది. వాడు మధ్యాహ్నం కూడా వాడికి ఒక షాప్ ఉంది ఏలూరులో. ఓ స్వామీజీ వెళ్తుంటే సాధువు గారు ఆయన ఆపి ఏదో టిఫిన్ ఏదో మజ్జిగో ఇచ్చాడు. ఆయన చాలా సంతోషపడ్డారు. ఏమయ్యా, నేను ఎవరో తెలియకపోయినా నన్ను పిలిచేవు, నా క్షుద్బాధ తీర్చేవు, నీకు మోక్షం వచ్చే మార్గం చెబుతాను అన్నారు. అంటే అన్నాడు, మోక్షం పొందితే ఇంకా మళ్ళీ పుట్టక్కర్లేదు, నాతో వచ్చే అన్నాడు. అబ్బే ఎక్కడ వస్తాం సార్, పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు కదా సార్, వీళ్ళకి కొంచెం సెటిల్ చేసి వచ్చేస్తాను అన్నాడు. సెటిల్ చేస్తావా, ఎన్నాళ్ళు పడితే అన్నాడు. ఒక 15 ఏళ్ళు పడుతుంది సార్ అన్నాడు. 20 ఏళ్ళు తీసుకో, 2 decades కానీ వచ్చే అన్నాడు. 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వీడియో షాప్ లో ఉన్నాడు, ఏమో తోలుతున్నాడు. మరి మోక్షానికి వెళ్దామా అన్నాడు. లేదు సార్, ఈ కొడుకునా సన్స్ ఇంకా సెట్ అవ్వలేదు, తెలుగు ట్రాన్స్లేషన్ మీరు చేసుకోండి. ఓకే, వీళ్ళు ఇంకా సెట్ అవ్వలేదు, వీళ్ళని సెట్ చేసి నేను వచ్చేస్తాను, ఇంకా ఏనాలు పడుతుందన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ అన్నాడు. ఈయన వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి వీడు లేడు. ఇంటి వెనక్కి వెళ్ళాడు. ఇంటి వెనక్కి వెళ్తే పొలం ఉంది. ఆ పొలంలో ఎద్దు దున్నుతుంది. ఆ పొలం దున్నుతుంటే ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆయన దాన్ని ఎలా నిమురుతూ మాట్లాడేది. ఏంటి ఇలా ఉన్నావు, ఇక్కడ ఉన్నావని అంటే ఆ ఎద్దు చెప్పింది, పిల్లల వ్యాపారం అంతా పాడు చేశారు, ఈ పొలం ట్రాక్టర్ పెట్టించి దున్నించుకోలేవు, అందుకని నేనే కష్టపడుతున్నాను. ఎవరి ఎద్దు? మన కథానాయకుడు. ఏం పేరు? ఆశాసాగర్, మన హీరో. వాడు అన్నాడు, పొలం మరి ట్రాక్టర్తో దున్నించుకోలేము కాబట్టి ఇక మేమే దీన్ని చేయించుకుంటాం అన్నాడు. మరి మోక్షం అన్నాడు. ఎప్పట్లో అవదు, పిల్లలు సెట్ అయ్యాక వస్తా అన్నాడు. ఎప్పుడు అన్నాడు. మళ్ళీ యాక్షన్. సరే ఈయన వెళ్ళిపోయాడు, ఈ సాధువు గారు. మళ్ళీ వచ్చి ఎద్దు లేదు ఇంటి ముందు. బాబు ఏమి సంగతి అన్నారు. అంటే ఈ కుక్క అంది, ఈ వ్యాపారం పొలం కూడా పాడు చేసాడు, ఈ కొంప ఒకటే ఉంది, దీన్ని కాపలా కాపుతున్నాను అన్నాడు. మరి మోక్షం అన్నాడు. ఆయన కాబట్టి మళ్ళీ వచ్చాడు. నేనైతే అప్పుడే సిద్ధించేది వస్తానండి చదువు. సరే, ఆయన ఓపిక ఎక్కువ వచ్చాడు, మనకు లేదు. సో మొత్తానికి మళ్ళీ ఈయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఒక్క కూడా లేదు. ఆ బీరువా కింద పొన్నమనాలు. ఈయన అడిగాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ పోయినా పొన్నమనాలంటే అదనమాట. ఈయన అడిగాడు, ఏం చేస్తున్నాడు. అప్పట్లో బతుకున్నప్పుడు 2 బిందెల నిండా బంగారం అది కింద పెట్టాను బీరువా కింద. ఈ కొడుకు నా కొడుకు ఏం పెట్టలేదు, ఇది మనవాళ్ళకి ఇచ్చేసి అప్పుడు మీతో వచ్చేస్తానన్నాడు. అప్పుడు కానీ అని బీపీ రాలేదు. అంటే ఎన్నిసార్లు తిరిగాడు, అది 20 ఇది 20.
ఇన్నాళ్ళు తిరిగాడు. అప్పుడు అన్నాడు, ఒరే పిల్లలు, మీరు 100కి 50కి ఊళ్ళోకి వెళ్ళి అప్పడుకుంటున్నారు, ఎవడైనా ఇంట్లో 2 లంచ్ బిందెలు పెట్టుకుని అప్పడుకుంటారా? మా ఇంట్లో 2 లంచ్ బిందెలు ఉన్నాయా? అయినా నాకు తిరిగి అడుగుతాను, ఎవడైనా ఆవు పెంచుకుంటారు, కుక్కలు పెంచుకుంటారు, పిల్లులు పెంచుకుంటారు, మీరేంట్రా ఇంట్లో పావును పెంచుకుంటున్నారా? మా ఇంట్లో బాగుందా? మరి బంగారు బిందెలు కాపలా అదే కాపుతున్నాడు. మరి అన్నయ్య అన్నాడు. అంతే. నెక్స్ట్ ఏం తెలుసా మీకు? అంతే. ఇద్దరు కర్రలు ఇచ్చారు, దాని పొలం బల్లుడు ఇచ్చాడు. ఏ కొడుకుల కోసం అయితే ఈడు కుక్క అయ్యాడో, ఏ కొడుకుల కోసం మొద్దయ్యాడో, ఎద్దయ్యాడో, మానవ జన్మ రద్దయ్యాడో వాళ్ళే వేసేసారు. కాబట్టి నువ్వు లోపలికి తిరుగు, లోకం వైపు తిరిగింది చాలు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ధనంతో పాటు జ్ఞానం సంపాదించండి. పదవి సంపాదిస్తే ఆ పదవిని ధర్మం కోసం వాడండి. మీ పేరు సంపాదిస్తే అది ధర్మం కోసం వాడండి. మీ శారీరక బలం, మీ మానసిక బలం, మీ ఆధ్యాత్మిక బలం, అది ఏ బలమైనా సరే దేశ్ కే లియే ధర్మ కే లియే. అందుకే మనకి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నేను చాలా సార్లు మెట్లు దిగుతూ చూసేవాడిని. అక్కడ రాసి ఉండేది, దేశం కోసం ధర్మం కోసం వినియోగపడని ధనము దేహము ఎంత పెరిగినా వ్యర్థమే. కాబట్టి అదైనా మీరు డబ్బు సంపాదించడం తప్పు కాదు, బలం సంపాదించడం, పదవి సంపాదించడం తప్పు కాదు, అవి అవసరం. కానీ దాన్ని దేనికి వాడాలి? ధర్మం కోసం, దేశం కోసం. కాబట్టి మనం అందరం కూడా ఈ భరతమాతని మరోసారి విపత్కరమైనటువంటి స్థితిలో చూడకూడదు అనుకుంటే అన్ని రకాల బలాలు కలిగి ఉండాలి. ఈ దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఎందుకని మనం మాత్రమే చెబుతున్నాము, సర్వే జన సర్వే జన. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఈ ధర్మాన్ని కాపాడుకుందాం, మన దేవాలయాలను కాపాడుకుందాం, వచ్చే తరాన్ని కాపాడుకుందాం, మన పిల్లలకి చెబుదాం. ఏమని చెబుదాం? ఈ ఒక్క మొక్కతో పూర్తి చేస్తాను. చెప్పండి అందరూ. ఆది శంకరుని శంకరావం, ఆది శంకరుని శంకరావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం, సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనందరం ఒక్క మంత్రం చెప్పుకుని వెళ్ళిపోదాం. కూర్చుని చక్కగా నడుము నడిపెట్టండి. కూర్చుని బంగ్లాదేశ్ లో జరిగింది, భారత్ లో జరగకూడదంటే మనం బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అందరూ గట్టి గాలి పీల్చుకుని ఒక్క 2 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. మంత్రం చెప్పాక వెళ్దాము. కూర్చోండి. జనము అక్కడ ఉంది, భోజనము, ఆ భోజనం ఘనము. 2 నిమిషాలు మాత్రం ఓపిక పట్టండి. పిల్లలు, కోలాటం తల్లులు, రైట్. మంత్రం చెప్పండి. కళ్ళు తెరిచి ఒళ్ళు మరిచి చెప్పండి. చక్కగా కళ్ళు ఓపెన్ గా పెట్టుకోండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. ఓకే, చక్కగా చెప్పండి. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. నారాయణ నారాయణ, మన ఎంత భౌతిక
భగవద్గీత గురించి చెప్పాను కదా. ఇక్కడ ఈ ఒక్క ముక్క చెప్పి నేను ఈ శ్లోకం తర్వాత ఇంకా మాట్లాడను, శాంతి మంత్రం చెప్పేస్తారు. అందువల్ల అలాగే బంగ్లాదేశ్లో మరణిస్తున్నటువంటి మన హిందూ బంధువులకి మనం శ్రద్ధాంజలి కూడా ఘటిద్దాం. చెప్పేశారా అయ్యా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్కాన్ ఏలూరు ఇక్కడ భగవద్గీత నేర్పిస్తూ ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రామకొండ ప్రాంగణం, అగ్రహారం, ఏలూరు. మర్చిపోకుండా మీ పిల్లల్ని పంపండి, మీరు రండి. అలాగే వీరు ఒక భగవద్గీత కాంటెస్ట్ పెట్టారు, దాంట్లో కూడా మీరు పాల్గొనమని రాధా వల్లభదాస్ ప్రభుజీ వారు తిరుపతిలో ఇస్కాన్లో ఓకే మాతోనే కలిసి ఉన్నారు. ఇప్పుడు మన ఈ సంఘ కార్యక్రమానికి వేరే చోటుకు వెళ్ళారు. కాబట్టి మనమంతా సంస్థలు ఏమైనా, బ్యాంకులు ఏదైనా, డోన్ ఎవరైనా, ఓనర్ భర్త మాతే, అది గుర్తుపెట్టుకోండి. అదవుతుందా? మేము వేరే సంస్థ అని వేషాలు వేయకండి. మనమంతా హిందువులుగా ఉంటేనే, మనం బలంగా ఉంటేనే మనం బాగుంటాం. విడిపోతే చెడిపోతాం, పడిపోతాం, మరోసారి విపత్కర పరిస్థితి వస్తుంది. అందుకని ఈగోలు పక్కన పెట్టి ఈశ్వరార్చన చేద్దాం, మన దేవాలయాన్ని, ధర్మాన్ని కాపాడుకుందాం. చక్కగా చెప్పండి, నారాయణ నారాయణ. చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? నీకేం కావాలో తెలుసు, ఎలా సంపాదించాలో తెలుసు. మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతుంది నలుసు, మీ గంటలో నలుసు. శ్రీమద్ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, గోవింద గోవింద, కేరాబ్దు భక్త బృంద గోవింద, జనార్దన స్వామికి, మార్కండే స్వామికి, నమ పార్వతీపదే హర హర మహాదేవ్. తెలుసా, ఏలూరు పక్కనే మాదేపల్లి, అక్కడ అగస్త్యుడు ప్రతిష్ఠించినటువంటి అగస్త్యేశ్వర లింగం ఉంది. కాబట్టి ఏలూరు చిన్న ఊరు కాదు, సన్న ఊరు కాదు. వీరికి చాళుక్యుడు దేవాలయానికి ఇచ్చిన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆదిశంకరుల చేత శ్రీచక్ర ప్రతిష్ఠ గావించబడినటువంటి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? ఇది చాలా గొప్ప ఊరు. ఇక్కడ పుట్టిన వారు గొప్పవారు. ఇక్కడ ఇతర మతాల దౌర్భాగ్యం అంటకుండా హిందువులుగా ఉంచవలసిన బాధ్యత మిగిలిన వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత మీరు తీసుకుంటారని ఈ యొక్క పట్టణాన్ని పాపం పట్టణం కాకుండా కాపాడతారని మీరు మళ్ళీ ఇచ్చి ఆశిస్తూ స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూర్చోండి.